హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం కొత్త బైక్స్లలో అలాగే సెకండ్ బైక్స్లలో ఏ బైక్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో టాపిక్. ఇన్ కేస్ మీరు తీసుకోదలుచుకుంటే సెకండ్ అయినా కొత్త అయినా ఏ బండి మనం ఎంచుకోవాలి, లాంగ్ డ్రైవ్ లో మనకి మంచి మైలేజ్ ఇవ్వాలి, లాంగ్ డ్రైవ్ లో మనకి కంఫర్టబుల్ ఉండాలి అనే వారికి నా సజెషన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో మీతో చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, మీరు కొత్త బైక్ అయినా సెకండ్లో అయినా ఈ బైక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఒకటి వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డెలక్స్. ఈ బండి అనేది మనకు సెకండ్లో అయినా కొత్త అయినా సరే మనకు లాంగ్ డ్రైవ్లో కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే మనకి మంచి మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ బండి. దీన్ని తీసుకోండి. కాకపోతే ఇందులో మ్యాక్సిమం ఇద్దరు లాంగ్ డ్రైవ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక సెకండ్ చూసుకున్నట్లయితే గ్లామర్ అండి. గ్లామర్ బైక్ ఇది కూడా ఏం తీసేసే బైక్ కాదు. సెకండ్లో అయినా సరే మీరు దీన్ని తీసుకోవచ్చు, కొత్త బండిలో అయినా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది మనకు లాంగ్ డ్రైవ్లో కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే మైలేజ్ పరంగా కూడా ఇది మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా థర్డ్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ అని ఒక బైక్ ఉందండి. ఇది మటుకు నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇది కూడా హీరో వాళ్ళది, ఈ మూడు కూడా హీరో వాళ్ళది. కాకపోతే ఈ బైక్ అనేది మనకు లాంగ్ డ్రైవ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే మనకి మైలేజ్ విషయంలో కూడా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త బండి అయితే మనకు హైవేలో 70 ఇస్తుంది, కన్ఫామ్గా ఇస్తుంది, డౌటే లేదు. మరి నేను దీన్ని తోలు చూసినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మనం కారులో పోయితే ఎంత ఫీలింగ్ ఉంటుందో, ఎంత కంఫర్టబుల్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ఉంది ఈ హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ అనే బైక్లో. మరి ఈ మూడిట్లలో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. ఈ మూడు కూడా మంచి బైక్లు అని చెప్పుకోవచ్చు. ఇక ఏ బైక్స్ తీసుకోకూడదంటే గమనించండి, హోండా షైన్ లో మాత్రం తీసుకోకండి. నేను పూర్తిగా హోండా షైన్ లో మటుకు రికమెండేషన్ చేయను. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి హోండా షైన్ బండి వాడుతున్నానండి. దీని అంత దరిద్రం ఏ బండి లేదు. ఇది కంఫర్టబుల్ ఉండదు, బండి కండిషన్ కూడా బాగుండదు. నేను ఇచ్చేటువంటి సజెషన్ మీకు. థ్యాంక్ యూ.